ఇంకా షెడ్యూల్ రాలేదు, ఆ ప్రస్తావనే లేదు. ఎన్నికలకు ఇంకా 6 నెలలకు పైగానే టైం ఉన్నా బెంగాల్ రాజకీయం మాత్రం సెగలు కక్కుతోంది. బీజేపీ ఇప్పటికే అధికారికంగా ప్రచారం మొదలుపెట్టేయగా ఢీకొట్టేందుకు సిద్ధమని దీదీ సవాల్ విసురుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కొత్త మంటలను పుట్టిస్తోంది. రాజకీయాలను మరింత హీటెక్కేలా చేస్తోంది. బెంగాల్లో తనకు సవాల్ విసిరితే దేశవ్యాప్తంగా పునాదులు కదిలిస్తానని బీజేపీకి మమత సవాల్ విసురుతోంది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? బెంగాల్ రాజకీయంలో కనిపిస్తున్న పరిణామాలేంటి? నెలల ముందే భగ్గుమంటున్న బెంగాల్ పాలిటిక్స్. ఓటరు సవరణ జాబితా ప్రక్రియ చుట్టూ మంటలు. బీజేపీ టీఎంసీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే సీన్. బీజేపీని టార్గెట్ చేస్తూ దీదీ ఘాటు విమర్శలు. బీజేపీ పునాదులు కదిలిస్తానంటున్న మమత. దీదీ కోపమెందుకు? బెంగాల్లో ఏం జరుగుతోంది? వచ్చే ఏడాది బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు. దేశంలో ఇప్పుడు అందరి కళ్ళు బెంగాల్ పైనే. యుద్ధం మొదలైందని ఇప్పటికే చెప్పేసిన బీజేపీ బెంగాల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి క్షణం వరకు ప్రయత్నించిన అధికారం అందని ద్రాక్షగానే మిగిలింది. దీంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్ పీఠం దక్కించుకోవాలని కమలం పార్టీ పట్టుదలతో ఉంది. బీహార్ గెలుపు ఇచ్చిన జోష్తో కమలం పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఇంకా ఎన్నికలకు 6 నెలల సమయం ఉన్నా పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల మధ్య ఓటరు జాబితా సవరణ ప్రక్రియ బెంగాల్ రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. బీహార్ ఎన్నికలకు ముందు కూడా పై రకరకాల విమర్శలు వినిపించాయి. ఓట్ల చోరీ అంటూ ఓటరు అధికారి యాత్ర పేరుతో రాహుల్ పెద్ద యాత్రే నిర్వహించారు కూడా. అయితే దీన్ని బీహారీలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఎన్నికల ముందు బీహార్లో ఎలాంటి పరిణామాలు కనిపించాయో ఇప్పుడు బెంగాల్లోనూ అదే జరుగుతోంది. వచ్చే ఏడాది మార్చ్, ఏప్రిల్లో బెంగాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయంగా తనను ఓడించడం బీజేపీకి అసాధ్యమని, సవాల్ విసిరితే దేశవ్యాప్తంగా వారి పునాదులను కదిలిస్తాను అని హెచ్చరించారు. ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, ఎన్నికల కమిషన్ బీజేపీ కమిషన్ గా మారిందని ఘాటు విమర్శలు చేశారు. వల్లే బీహార్లో అలాంటి ఫలితాలు వచ్చాయని, అక్కడ బీజేపీ గేమ్ ను ప్రతిపక్షాలు అంచనా వేయలేకపోయాయని అన్నారు. గుజరాత్లో బీజేపీ ఓడిపోబోతోందని, బెంగాల్లో గెలవడానికి వారు గుజరాత్ను కోల్పోవాల్సి వస్తుందంటూ జోస్యం చెప్పారు. ను టార్గెట్ చేస్తూ దీదీ గుప్పించిన విమర్శలు ఇప్పుడు బెంగాల్ రాజకీయాన్ని మరింత హీటెక్కించాయి. అటు బీజేపీ నేతలు కూడా తగ్గేదేలే అంటున్నారు. పై దీదీ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఇకటు బెంగాల్లో ప్రక్రియ వేగంగా సాగుతూ ఉండగా ఇప్పటి వరకు దాదాపు 14 లక్షల ఫారంలను ఎన్నికల కమిషన్ సేకరించలేనివిగా గుర్తించింది. అంటే ఇవన్నీ గైర్హాజరైనవి లేదా నకిలీ, చనిపోయిన వారివి, శాశ్వతంగా ట్రాన్స్ఫర్ చేసిన ఓట్లు అయి ఉంటాయని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. రోజు రోజుకు ఈ నంబర్ మారుతోందని, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇకటు రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నుంచి డేటా సేకరించే పనిలో ఉన్న బూత్ లెవెల్ అధికారులు ఫారంలను పంపిణీ చేయడంలో, అవసరమైన వివరాలను సేకరించడంలో యాక్టివ్ గా ఉన్నారు. బెంగాల్లో దాదాపు 8,000 మంది సూపర్వైజర్లు, 3,000 మంది అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు,
294 మంది ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులతో పాటు 80,600 మందికి పైగా BLOలు ఓటరు జాబితా సవరణలో పాల్గొంటున్నారు. అయితే ఇప్పటికే 3 BLOలు చనిపోవడం టీఎంసీకి ఆయుధంగా మారింది. పని ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సర్ కరెక్ట్ కాదంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఇకటు ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ అక్రమ వలసదారుల్లో భయం పుట్టిస్తోంది. ఎన్నో ఏళ్లుగా భారత్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వందల మంది బంగ్లాదేశీ వలసదారులు గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత దేశానికి పరుగులు తీస్తున్నారు. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని హకీంపూర్ BSF అవుట్ పోస్ట్ దగ్గర పరిస్థితి రద్దీగా మారింది. హకీంపూర్ మాత్రమే కాదు, దక్షిణ బెంగాల్ ప్రాంతాల్లోని అన్ని సరిహద్దుల్లో నవంబర్ నెల స్టార్టింగ్ నుంచి ఇదే పరిస్థితి కనిపిస్తోంది. భారత్లోకి అక్రమంగా వచ్చిన బంగ్లాదేశ్ పౌరుల్లో చాలా మందికి ఆధార్, రేషన్, ఓటర్ ఐడీలు ఉన్నాయి. గత ఎన్నికల్లో చాలా మంది ఓట్లు కూడా వేసినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా ఎన్నికల సంఘం సర్ ప్రక్రియతో బెంగాల్లో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రమవుతున్నాయి. ఓటు బ్యాంకు కోసం భారీగా చొరబాట్లను తృణమూల్ కాంగ్రెస్ ప్రోత్సహించిందని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే సరిహద్దుల నుంచి విదేశీయులు దొంగచాటుగా ఎలా రాగలిగారని టీఎంసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బెంగాల్లో లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ పరిస్థితులు బాగున్నాయని బెంగాల్లో సెటిల్ అయిపోవటం, గత 40 సంవత్సరాల్లో రాజకీయ పార్టీలు వాళ్ళకి సాయం చేయటం, రాగానే బంగ్లాదేశ్ నుంచి వాళ్ళకి ఓటర్ కార్డులు ఇవ్వటం, అప్పుడు ఆధార్ కార్డులు ఇవ్వటం, వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, వాళ్ళను ఓట్ బ్యాంక్స్గా తయారు చేసుకున్నారని పబ్లిక్ రహస్యం. ఇప్పుడు బీజేపీ ప్రయత్నం చేసేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అందరూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అది హక్కు ఉన్నారు ఎలక్షన్ కమిషన్కి. దాని ద్వారా ఎవరైతే గత 20 సంవత్సరాల్లో వచ్చారో, కాగితాలు లేవో, వాళ్ళని ఓటర్ లిస్ట్ నుంచి మొదలు తీసేయాలి. ఓటర్ జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ బెంగాల్ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. 6 నెలల ముందు నుంచే మాటల యుద్ధానికి కారణమవుతోంది. బెంగాల్ మాత్రం బీహారుకు మించి అనిపించడం ఖాయంగా అనిపిస్తోంది. దీంతో అక్కడి ప్రతి పరిణామాన్ని దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. దేశ రాజకీయాల్లో మమతా బెనర్జీ లాంటి నేతలు చాలా అరుదు. అలాంటి దీదీని ఓడించేందుకు బీజేపీ ఏం చేయబోతోంది? ఓటర్లను ఎలా ఆకట్టుకోబోతోంది? అసలు కమలం పార్టీని ఢీకొట్టేందుకు మమతా వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయనే ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఎస్ఐఆర్ వివాదాలు, ఆందోళనల సంగతి ఎలా ఉన్నా బీహార్ విక్టరీ ఇచ్చిన జోష్తో బెంగాల్లో జెండా పాతాలని బీజేపీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయింది. దీనికోసం పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది కూడా. ఏ చిన్న తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇంతకీ మిషన్ బంగాల్లో కమలం పార్టీ అనుసరిస్తున్న స్ట్రాటజీ ఏంటి? బీజేపీ సిద్ధం చేసిన త్రిముఖ వ్యూహం ఏంటి? బెంగాల్లో జెండా పాతాలని బీజేపీ పట్టుదల. బెంగాల్ ఎన్నికల కోసం బీజేపీ త్రిముఖ వ్యూహం. రాష్ట్రాన్ని జోనులుగా విభజించి టార్గెట్. మిషన్ బెంగాల్లో బీజేపీ స్ట్రాటజీ ఏంటి? దీదీని ఢీకొట్టి బెంగాల్ను సొంతం చేసుకుంటుందా? ఎన్నికల రాజకీయాల్లో టైమింగ్, నెరేటివ్, ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటిని పక్కాగా చదివిన బీజేపీ ప్రతి రాష్ట్రంలో విజయ దుందుభి మోగిస్తోంది. బీహార్లో అద్భుత విజయాన్ని దక్కించుకున్న కమలం పార్టీ బెంగాల్లోనూ అదే దూకుడు చూపించాలని ఫిక్స్ అయింది. అయితే మిగతా రాష్ట్రాలన్నీ ఒకెత్తు, బెంగాల్ ఒకెత్తు. దీదీని ఢీకొట్టడం, ఢీకొట్టి నిలబడడం అంత ఈజీ కాదు. భారత రాజకీయాల్లో మమతా బెనర్జీ లాంటి బలమైన, భావోద్వేగపూరిత ప్రతిభావంతురాలు చాలా అరుదు. 2011లో ఆమె ఒంటరిగా 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనను గద్దెదింపారు. మా మాటి మనుష్ అనే నినాదంతో బెంగాల్ జనాల భావజాలాన్ని తన వైపు తిప్పుకున్న దీదీ అక్కడి రాజకీయాల్లో 15 ఏళ్లుగా బలమైన శక్తిగా నిలిచారు. అయితే
ఇప్పటికే 15 ఏళ్ల పాలనపై జనాల్లో అసంతృప్తి కనిపిస్తోంది. వరుస అత్యాచార ఘటనలు, పరిశ్రమలు తగ్గిపోవడం లాంటి అంశాలను బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. దీదీ పాలన జంగిల్ రాజ్ అంటూ విమర్శలు చేస్తోంది. దీన్ని మార్చేందుకు సిద్ధం అంటూ ఎన్నికలకు వెళ్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టిన కమలం పార్టీ బెంగాల్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కసరత్తు ప్రారంభించింది. బీహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే బెంగాల్ ఎన్నికల ప్రచార కార్యాచరణ చేపట్టింది. ఎన్నికలకు 5 నెలల ముందుగానే ప్రచార వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి 6 రాష్ట్రాల నుంచి 12 మంది సీనియర్ నాయకులకు ప్రచార బాధ్యతలు అప్పగించింది. ప్రతి జోన్కు ఒక మంత్రిని, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని నియమించింది బీజేపీ. వీళ్లంతా ఎన్నికల వరకు బెంగాల్లోనే మకాం వేస్తారు. బీజేపీ క్షేత్రస్థాయి నెట్వర్క్ను బలోపేతం చేయడం, బూత్ స్థాయి యంత్రాంగాన్ని ఏకీకృతం చేయడం, టీఎంసీ బలమైన కోటలోకి ఎంటర్ కావడం లాంటి లక్ష్యాలతో పనిచేస్తారు. మొదటిది రాధా బంగా జోన్. పురూలియా, బర్ధమాన్ ప్రాంతాల్లో పార్టీ ఉనికిని పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ సంస్థాగతంగా బలపడాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీంతో ఈ జోన్కు ఛత్తీస్గఢ్కు చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ సాయిని పర్యవేక్షకుడిగా, ఉత్తరాఖండ్ మంత్రి ధన్ సింగ్ రావత్ కు సహ పర్యవేక్షకుడిగా బీజేపీ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. రెండోది హౌరా హుగ్లీ మేదినీపూర్ జోన్. హౌరా హుగ్లీ పర్యవేక్షణను ఢిల్లీ మంత్రి పవన్ రాణా, హర్యానా నేత సంజయ్ భాటియా చూసుకుంటారు. మేదినీపూర్ బాధ్యతలు యూపీ మంత్రి జేపీఎస్ రాథోడ్కు కట్టబెట్టారు. టీఎంసీ బీజేపీ మధ్య ఘర్షణలతో మేదినీపూర్ను రాజకీయంగా సున్నితమైన ప్రాంతంగా చూస్తారు. బీజేపీ నేత సువేందు అధికారి ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. మూడో జోన్ కోల్కతా మెట్రోపాలిటన్ సౌత్ 24 పరగణాలు. బీజేపీ అత్యంత కఠినమైన ప్రాంతాల్లో ఒకటైన ఈ బెల్ట్ ను హిమాచల్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ కార్యదర్శి సిద్ధార్థన్ పర్యవేక్షిస్తారు. మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి ఆయనతో కలిసి పనిచేస్తారు. పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ జిల్లాల్లో చాలా కాలంగా టీఎంసీ ఆధిపత్యం కొనసాగుతోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఇక్కడ పాగా వెయ్యాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నాలుగో జోన్ నవద్వీప్ అండ్ నార్త్ 24 పరగణాలు. ఏపీ బీజేపీ కార్యదర్శి మధుకర్, యూపీ మంత్రి సురేష్ రాణా ఈ ప్రాంతంలో పార్టీ ప్రచార బాధ్యతలు చూస్తారు. సరిహద్దు జిల్లా అయిన నార్త్ 24 పరగణాలను రాజకీయంగా వ్యూహాత్మక ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడ సంస్థాగతంగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. ఇక ఐదవది ఉత్తర బెంగాల్ మాల్టా సిలిగురి డివిజన్. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ బీజేపీ కార్యదర్శి అనంత్ నారాయణ్ మిశ్రా, కర్ణాటకకు చెందిన అరుణ్ బిన్నాడి బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతం బీజేపీ సాంప్రదాయ మద్దతు స్థావరాల్లో ఒకటి. సామాజిక సమీకరణాలను కూడా బీజేపీ పక్కాగా ఫాలో అయ్యేందుకు సిద్ధమైంది. బెంగాల్ మొత్తం జనాభాలో ముస్లిం ఓట్లు 27% ఉండగా షెడ్యూల్ కులాల ఓటర్లు 23.5%గా ఉన్నారు. ఇందులో మరీ ముఖ్యంగా మటువా సామాజిక వర్గం జనాభా బెంగాలులో 3 కోట్ల వరకు ఉంటుంది. వీళ్లు 30 నుంచి 80 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలరు. దీంతో వారిని ఆకట్టుకునేందుకు కమలం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. సిఏఏ వాగ్దానంతో 2019లో మటువాలను ఆకర్షించి బరాకూర్, బంగావ్ లాంటి సీట్లు గెలుచుకున్న కమలం పార్టీ ఇప్పుడు మళ్లీ ఫోకస్ చేసింది. సిఏఏ క్యాంపులు, కాలనీల్లో సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతోంది.